వాళ్ళ దగ్గర కూడా ఆధారం ఉందంటారా? దక్షిణ గారు ఇప్పుడు మైండ్ డైవర్షన్ రాజకీయాలు అంటున్నాయి, ఇది దానికి సంబంధం ఉందా? ఇప్పుడు కేటీఆర్ ని ఎందుకు పెట్టారు ఈ సిట్ కేసు గురించి మాట్లాడాలి, కానీ అరవింద్ కానీ బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారు? తప్పుడు మాట్లాడాలి. ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. రాజకీయ గొడవలు నేను బోధ నేను 2 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది, ఈ సిట్ లో 3 సీట్లు వేస్తే ఒకటేమో గొర్లకుంభకంలో 2 వెటర్నరీ డాక్టర్లు వస్తుంది, అది పోయింది. రెండో సీట్ ఏంది, అయ్యాద మనకు ఏదైతే ఈ కార్ రేస్ లో ఒక సీట్ వేశారు, దానిలో కేటీఆర్ మీద పర్మిషన్ ఇచ్చింది మన గవర్నర్ ఇచ్చిండు, ఎందుకు అరెస్ట్ చేస్తలే అంటున్నారు. మూడోది ఇది, ఈ సీట్ లో ఏమైంది, ఒక ప్రభాకర్ రావు గారి చేయంగా లేట్ అయింది. ప్రస్తుతం ఎందుకు లేట్ అయింది అని అడిగితే ప్రశ్న సమాధానం ఉంది. కాంగ్రెస్ వారు చెప్పకుండా నేను చెప్తున్నాను. ఏంటంటే ప్రభాకర్ రావు గారు 1 year రాలేకపోయిండు. బీజేపీ గవర్నమెంట్ ఉండగా కూడా స్టేట్ గవర్నమెంట్ అప్పీల్ ను ఏదైతే బ్లూ కార్నర్ నోటీస్, బ్లాక్ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసినాక వచ్చిన తర్వాత విచారించారు. కొండంతా వీళ్ళు ఎక్కడ పెట్టిందా, సుప్రీంకోర్టు ఏమన్నది, ఎన్నిసార్లు పిలుస్తారయ్యా ప్రభాకర్ రావును, సరిపోతా ఇంకా కస్టడీకి అప్పచెప్పినాం కదా, ఏం సాధించారు, ఇంకేం చేస్తారని చెప్పి తీసేసింది. అట్లా హరీష్ రావు విషయంలో కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇవన్నీ చూసుకుంటే అర్థమైందంటే ఈ 3 కేసుల్లో ఇప్పటి వరకు కొండంతా వీరు కానీ ఎడకర్ పెట్టలేదు. 2 కమిషన్లు ఉన్నాయి. ఒకటేమో కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ గారి రిపోర్ట్ ఇచ్చి ఇప్పటికి 6 నెలలు అయిపోయింది, దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. అట్లానే విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా 18 మంది అధికారులు వీళ్ళే బాధ్యులు మేడిగడ్డ కుంభకోణం రూపోవడానికి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చినాక 18 మంది అధికారులు ఒక్కడినైనా సస్పెండ్ చేసిందా? ఏం చేయలేదు. యాదాద్రి మన భద్రాద్రి మన విద్యుత్ సంస్థ విద్యుత్ ఉత్పాదక కేంద్రాల మిషన్లో చాలా పెద్ద ఆరోపణలు చేసింది కదా. నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత లోకూరు గారు వచ్చారు, జడ్జిలే వీళ్ళందరూ కూడా జస్టిస్లే. లోకూరు గారు రిపోర్ట్ ఇచ్చి 1 year అయింది లక్ష్మణ గారు. మరి దాని మీద చర్యలు ఏమంటున్నాను? ఇప్పుడు విచారణ ముగిసిన దాని మీదే చర్యలు లేవు, విచారణ జరుగుతున్న దాని మీదే చర్యలు లేవు కదా. ఎట్లా ఏమని మాట్లాడాలి దీని మీద అంటున్నాను. 2, కేంద్ర ప్రభుత్వం మీద మీరు అన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత కూడా చెప్తా. ఈ లీగల్ ట్యాపింగ్, ఫోన్ ఇల్లీగల్ ట్యాపింగ్ 2 ఉంటాయి లక్ష్మణ గారు. లీగల్ ట్యాపింగ్ ఏంటంటే అలా రామ్మోహన్ రావు సంఘ విద్రోహి, లేకపోతే మతతత్వవాది, లేకపోతే వామపక్ష తీవ్రవాది అని నా మీద ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిన అనుకోండి. ఇది ఎక్కడికి రావాలి పర్మిషన్? కేంద్ర హోంశాఖ వాళ్ళవి వాడాలి. నిజమేనా అని తెలుసుకొని కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇస్తే ఈ నేను చెప్పిన 3 వర్గాలు, ఒకటి సంఘ విద్రోహ శక్తులు, వామపక్ష తీవ్రవాదులు, లేకుంటే మత తీవ్రవాదులు, ఏదైనా సరే అటువంటి వాళ్ళ మీద చెయ్యాలి. అటువంటి అప్పుడు దాని మీద పర్మిషన్ లెటర్ ఒకటి ఉంది కదా, 100 మంది పేరు మీద పర్మిషన్ తెచ్చుకొని వేలాది మంది జరిగింది అంటున్నారు కదా. జరిగింది, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. లీగల్ ట్యాపింగ్ పేర్ల మీద కొన్ని నెంబర్లు ఉంటే ఇల్లీగల్ గా రకరకాల వ్యక్తులు అంటే సామాన్య ప్రజల నుంచి మొదలుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినిమా సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు అందరి జరిగినాయి. ఇవంతా ఇల్లీగల్ అంటున్నాను. దీన్ని కేంద్ర హోంశాఖ బయట పెట్టవచ్చు కదా. మేము ఇచ్చింది ఈ 4 లక్ష్మణ్ గారు, రామ్మోహన్ రావు, శివకుమార్ గారు, అట్లానే విజయార్య గారు, ఈ పేర్లు ఉన్నాయి అనుకోండి. ఈ పేర్లే ఉన్నాయి, మిగతా ఏమన్నా అప్పుడు మిగతా దొంగలన్నట్టే కదా, దొంగతనం చేసినట్టే కదా. అది కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు? ఒకటి. 2 ఏంటంటే ఇందులో ఇంకో తిరకాసు ఉన్నది. ఏదైతే పర్మిషన్ ఇచ్చిన లెటర్ ఉంటుంది కదా, దాని తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేయాలి లక్ష్మణ్ గారు. నేను లీగల్ చెప్తున్నాను, నాకు పార్టీతో సంబంధం లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఏం చేయాలంటే వీళ్ళ మీద కొనసాగించాలా ఫోన్ ట్యాపింగ్ లేదా అనడానికి 4 కేంద్ర ప్రభుత్వ అధికారులు, 4 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. అధికారులు రాజకీయ నాయకులు ఉండరు. వాళ్ళు ఏం చేయాలంటే సమీక్షించి శివకుమార్ గారి మీద పెట్టారు అనుకోండి, ఫోన్ ట్యాపింగ్ చెప్తున్నారు, వాళ్ళు సంఘ విద్రోహి కాదనుకుంటే తీసేయాలి అప్పటికప్పుడే. కనుక దానికి ప్రతి 3 నెలలకు రివ్యూ, అంటే ఒకసారి పర్మిషన్ ఇస్తే టీముడు మొత్తం జీవితాంతం ఉండదు. రామ్మోహన్ రావు మీద ఒకసారి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ నెంబర్ చేర్చింది అనుకోండి, అని జీవితాంతం ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీలేదు. ఇక్కడ ఇంకొకటి కూడా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో రామ్మోహన్ గారు, ఒక్కటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కొంతమంది రాజకీయ విశ్లేషకుల్లో కొంతమంది మాట్లాడేది ఏంటంటే, ఏదన్నా చర్యలు తీసుకుంటానికి తర్వాత ఏదన్నా ప్రజల్లోంచి ఒక సానుభూతి వస్తుందని కాంగ్రెస్ వెనకడిగేస్తుందా, లేదంటే ఏదో ఒక రకంగా కాంగ్రెస్ ఆ రకంగా అరెస్టు చేపించితే తాము ఏదో రకంగా పబ్బం గడుపుకోవచ్చు అని బీజేపీ ట్రై చేస్తుందా, ఏదో ఒక రకంగా లోపలికి వేసేటట్టు చూస్తే ఆ తర్వాత సానుభూతి ద్వారా మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలని బీఆర్ఎస్ ట్రై చేస్తుందా? ఇదంతా రాజకీయ కోణంగానే ఉందంటారా? అందుకే రాజకీయ అడ్వకేట్ గా లీగల్ చెప్తున్నా 3 అంశాలు చెప్తున్నా మీకు. ఒకటేమో ఈ 3 కమిషన్లు, 2 ఎంక్వైరీ మన జడ్జితోనే సార్ ఏమైంది అని అడుగుతున్నాను. 2 ఈ స్పెసిఫిక్ ఈ కేసులో 3 జరిగినాయి అంటున్నాను. ఒకటి లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా చేస్తారు, రేవంత్ గారు ఒప్పుకున్నారు, ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, లీగల్ గా జరుగుతుంది, అది ఎక్కడికి వెళ్తాను. కేటీఆర్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ ఏమన్నారు, అసలు ఫోన్ ట్యాపింగ్ సమస్యనే కాదు, నిరంతరం జరుగుతూనే ఉంటుంది, ఇప్పుడు జరిగింది అప్పుడు జరిగింది పోమంటాడు. నేనేమన్నా ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు తప్పు అయిందంటే లీగల్ ఫోన్ ట్యాపింగ్ కు కొన్ని పర్మిషన్లు తీసుకోవాల్సి వస్తుంది. హోమ్ సెక్రటరీ, సెంట్రల్ హోమ్ సెక్రటరీ ఇస్తే తప్ప
150 డీల్ లేదు. ఆ పర్మిషన్ తెచ్చిన నెంబర్ ఏంటి, లేని నెంబర్ల మీద ఎవరి మీద ఎంక్వైరీ చేశారు? రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, Okay. ఫోన్ పే పోయిందని ఒక్క మాట చెప్తారు. అట్లానే మనకు ఈటల రాజేందర్ గారు మన రఘునందరావు తెచ్చారు కదా. అట్లానే నేనేమంటున్నాను, ఆనాడు ఈ ప్రభాకర్ రావు మీద ఎవరు ఆఫీసరు, ఇవాళ శివధర్ రెడ్డి గారు ఆఫీసర్ అన్నాడు. ఆయనను పిలవాలి కదా. మరి ఇప్పుడు ఆయన ఏం జరిగింది అనేది, ప్రభాకర్ రావు రిటైర్మెంట్ తర్వాత పదవి కాలం ఎందుకు పొడిగించిందంటే నాకేం తెలుస్తా, ఆయన తెలుసు అన్నాడు కేటీఆర్. ఎవరు తెలుసు? శివధర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు అడ్డవని అన్పార్లమెంటరీ మాట్లాడి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు కదా. ఆయన మేము అధికారంలోకి వస్తే ఆయన ఏం చేస్తారని చెప్పిండు. వచ్చిన తర్వాత ఏం చేసిండు? ఈబీపీఎస్సీ చైర్మన్ చేసిండు. అంటే మహేందర్ రెడ్డి అందులో భాగమే గతంలో. Okay. ఆ తర్వాత శివధర్ రెడ్డి భాగం.